హాయ్ మేడం, నా పేరు మహేష్. నేను డాక్టర్ పనిచేస్తున్నాను. నెలకు 1.5 లక్షలు సంపాదిస్తున్నాను. నా హైట్ 5'10". కానీ డాక్టర్ ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? ఎందుకంటే మీరు సింగిల్ కదా, అందుకు. అయ్యో డాక్టర్, నాకు పెళ్ళైంది. మా హస్బెండ్ ఈ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఐఎమ్ సారీ మా, మీ హస్బెండ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు. అందుకే నువ్వు ఎలాగో సింగిలే కదా అని ప్రపోజ్ చేశా. ఏమండి, పిల్లని అర్ధాంగి అని ఎందుకంటారో తెలుసా? తెలుసు. ఎందుకో చెప్పండి. ఈ పిల్లల్లో ఎవరికి అర్థం కాదు కాబట్టి అర్ధాంగి అని పిలుస్తారు. ఎక్స్క్యూజ్ మీ సారో. ఎస్, చెప్పండి. ఒక కంప్లైంట్ ఇవ్వాలి సారో. ఇంటికి ఎవరి పైన కంప్లైంట్ ఇవ్వాలి? మా ఏరియా పోస్ట్ మ్యాన్ పైన సారో. అవునా, ఇంటికి ఏమని కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నావో? మా అత్తగారు 1000 రూపాయలు మనీ ఆర్డర్ చేసినారు సారో. ఈ పోస్ట్ మ్యాన్ నాకు కరెక్ట్గా ఎత్తుకొచ్చిలే సారో. ఎలా? ఎందుకు? ఏదైనా తక్కువ ఇచ్చాడు అమౌంట్? అమౌంట్ 1000 రూపాయలు ఇచ్చారు సారో. కాకపోతే వాళ్ళు 10 నోట్లు వేస్తే ఈయన 2 నోట్లు ఇచ్చారు సార్ నాకు. ఎలా ఇస్తే ఏంటో? మొత్తం నీ 1000 రూపాయలు నీకు వచ్చేసింది కదరా? లేదు సారో, నాకు మొత్తం ఇచ్చిన 10 నోట్లే కావాలా. ఏ కానిస్టేబుల్, వీడిని తీసి లోపలేసండిగా. అంత ఏమవుతుంది సారో, నేను వెళ్ళిపోతా సారో. ఏంది పెద్దయినా, ఎవరు నువ్వు ఇట్లా చెట్టు కింద కూకుండావా? నేను చేసి చూసే జాతకాలు చెప్తానప్ప. అట్లా సంగతి నా చేసి చూసే నేను స్వర్గానికి పోతాను నరకానికి పోతాను చెప్ప. నువ్వు మంచి పనులు చెడు పనులు సమానంగా చేసినావబ్బా. దానికే నువ్వు స్వర్గానికే పోతావు, కానీ నీకు అక్కడ ముందు అమ్మాయి ఈ రెండో చెప్తుంది. అయితే మంచిదే కదా, కానీ మందు బాటలకు బొక్కలు ఉంటుంది కానీ అమ్మాయికి బొక్క ఉండదు బా. ఒరే బావా, ప్రపంచంలో గుడ్డు పెట్టరాని పక్షి ఏదిరా? ఏదో నాకు తెలియదు బావా, నువ్వే చెప్పు. అది మగపక్షి. అయితే ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చెప్పరా, చూద్దాం. అడుగు మచ్చా, అడుగు. భూమి గుండ్రంగా ఉందని దేన్ని బేస్ చేసుకొని చెప్తారా? ఇదేదో చాలా డిఫికల్ట్ క్వశ్చన్గా ఉంది మచ్చా, నాకు తెలియట్లేదు, నువ్వే చెప్ప. భూమి గుండ్రంగా ఉందని నోట్లో చెప్తారు మచ్చా. అయితే ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను రా నిన్నే. నువ్వు దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చెప్తే నువ్వే తెలివైనరా. అడుగు మచ్చా, అడుగు. ఇప్పుడు ప్లేట్లో బిర్యానీ ఉంటుంది, ఇంకో ప్లేట్లో పెరుగన్నం ఉంటుంది. కుక్క కన్ను దానిపైన ఉంటుంది మచ్చా. ఇదంతా క్వశ్చన్ రా. ఆబ్వియస్గా బిర్యానీ పైన ఉంటుంది. అక్కడేమో బాత్రూంలో జారిపడ్డా మచ్చా. పెరుగన్నం పైన కుక్క కన్ను ఉంటుంది అని మాత్రం చెప్పదురా. డాగ్స్కి నాన్ వెజ్ అంటేనే ఇష్టం, నాకు తెలుసు. కుక్క కన్ను పెరుగన్నం పైన ఉండేలో బిర్యానీ పైన ఉండాలి మచ్చా. కుక్క ముక్కు పైన ఉంటుంది. సార్, ఈ నెల నుంచి నాకు శాలరీ పెంచాను సార్. శాలరీ ఎంత పెంచడం కుదరదు తమ్ముడు. అయితే ఈ రోజు నుంచి నేను ఈవినింగ్ 6 గంటలకంతా ఇంటికి వెళ్ళాను సార్. అంత అర్జెంట్గా 6 గంటలకంతా ఇంటికి పోయి పీకే పని ఉందా పనికో? సాయంకాలం 6 గంటల నుంచే రాత్రి 10 గంటల వరకే స్విగ్గీనో జొమాటోనో తోలుకుంటాను సార్. ఇంట్లో కష్టాలు చాలా అయిపోయింది. అదే అయితే స్విగ్గీ జొమాటో తోలుకుంటా హైవే పక్కొస్తే నాకు వచ్చి ఫోన్ చేయబా. హైవే పక్కొచ్చా ఏంటి సార్? నేను సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకే ఆడే ఇడ్లీ అంతా ఉంటాను బా. నీకేమో ఆకలిస్తే మన ఇడ్లీ బండ్లోనే వచ్చి తింటూ అని.